పార్లమెంటు ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఈ మేరకు గాంధీభవన్లో వివిధ నియోజకవర్గాల వారీగా నేతలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం కొన్ని పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమీక్షించిన కాంగ్రెస్ నేతలు ఇవాళ నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, భువనగిరి నియోజకవర్గాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న పంచాయతీ, పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ప్రకటనలో చోటు చేసుకున్న ఆలస్యం పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి పునరావృతం కాకుండా చూడాలని ఆయా నియోజకవర్గాల నేతలు రాష్ట్ర నాయకత్వాన్ని కోరారు. లోక్సభ ఎన్నికల్లో మహాకూటమి వద్దని సమీక్షా సమావేశంలో చెప్పినట్లు నల్గొండ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మన ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క తీరంగా చెప్పడం జరిగింది. ఏ విధంగా ఈవీఎం ట్యాంపరింగా, పోల్ మేనేజ్మెంటా, దొంగ ఓట్లు వేయడమా, ఏ విధంగా అన్నీ కూడా చర్చించడం జరిగింది. దాంట్లో ఒక్కొక్క అభ్యర్థి ఒక అభిప్రాయం చెప్పారు. నేను మాత్రం ఒకే అభిప్రాయం చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల ముందు కూడా చెప్పినా మహాకూటమి అనేది వద్దే వద్దు, మనం పొత్తులు వద్దని చెప్పి ఒంటరిగా పోవాలని ఆ రోజు చెప్పాను. మళ్ళీ ఈరోజు కూడా చెప్పడం జరిగింది. చాలా గట్టిగా సీరియస్గా నేను చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు లేకుండా తప్పకుండా కనీసం 7-8 స్థానాలు గెలుస్తాం, మళ్ళీ మీరు పొరపాటు చేయొద్దని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కోదండరామ్ కానీ, సిపిఐ కానీ ఎవరి వల్ల నష్టమని కాదు, ఆ పొత్తుల పేరు మీద దాదాపు 2 మాసాలు సమయం వృధా కావడం, ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సీట్లే పంచుకోలేని వాళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తారని చెప్పడం, దీంతో ప్రజలలో కూడా కరెక్టేనేమో అనిపించినట్టు అనిపించింది.